హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రశ్నలు వాటి జవాబులు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మొదటి క్వశ్చన్, ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొదటి ఇంట్రా డిస్ట్రిక్ట్ హెలికాప్టర్ సర్వీస్ను ఏ రెండు జిల్లాల మధ్య ప్రారంభించింది? ఆన్సర్ ఆగ్రా మరియు మధుర. ఇటీవల ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది ఓడిఐ సిరీస్ అవార్డ్ ఎవరికి వచ్చింది? ఆన్సర్ సాయి సుదర్శన్. తలైహ్ మరియు నాసిర్ క్రూయిజ్ క్షిపణులను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ ఇరాన్. వీర్ బల్ దివస్ ఏ సిక్కు గురువు యొక్క 4 కుమారుల బలిదానం జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న జరుపుకుంటారు? ఆన్సర్ గురు గోవింద్ సింగ్. అంతర్జాతీయ గీతా సెమినార్ మరియు గీతా మహోత్సవ్లో ప్రధాన రాష్ట్ర భాగస్వామిగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ హర్యానా. ఏ దేశం యొక్క సాయుధ దళాలు తమ అత్యుత్తమ పనితీరుకు ఇటీవల గౌరవనీయమైన గోల్డెన్ జౌడ్ అవార్డుతో సత్కరించబడ్డాయి? ఆన్సర్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, మిడిల్ టెక్నాలజీ ట్రాప్ అనే పదం ఇటీవల ఏ దేశానికి సంబంధించి వార్తలను తయారు చేస్తుంది? ఆన్సర్ చైనా. రాబోయే అజంతా ఎల్లో ఫిలిం ఫెస్టివల్ 2024లో పద్మపాణి లైఫ్ టైమ్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ జావేద్ అఖ్తర్. నెక్స్ట్ క్వశ్చన్, వార్తల్లో కనిపించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 దేనితో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా. భారతదేశం ఇటీవల ఏ దేశంతో తన 50 సంవత్సరాల దౌత్య సంబంధాలను డిసెంబర్ 2023లో జరుపుకుంది? ఆన్సర్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ఏ పేరుతో ఆ పథకాన్ని అమలు చేస్తుంది? ఆన్సర్ మహాలక్ష్మి పథకం. ఇటీవల ప్రారంభించబడిన గ్రామ్ మన్ చిత్ర అప్లికేషన్ దేనితో అనుబంధించబడింది? ఆన్సర్ భౌగోళిక సమాచార వ్యవస్థ. మహే, మాల్వాన్ మరియు మంగ్రోల్ ఇటీవల ప్రారంభించిన ఏ ఉత్పత్తుల పేర్లు? ఆన్సర్ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌకలు. భారత నౌకాదళానికి చెందిన భూగర్భ జలాంతర్గామి బంకర్ను ఏ పేరుతో నిర్మిస్తున్నారు? ఆన్సర్ ఐఎన్ఎస్ వర్ష. ప్రపంచ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2023 టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ ఫ్రాన్స్. ప్రధాని మోదీ 2023 డిసెంబర్ మన్ కీ బాత్లో ప్రస్తావించిన బెజ్జీపురం యూత్ క్లబ్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకు చెందింది? ఆన్సర్ శ్రీకాకుళం. 2023 విశ్వసుందరిగా నిలిచిన సెన్నిస్ పలాసియోస్ ఏ దేశానికి చెందినవారు? ఈ పోటీల్లో రన్నరప్లు ఎవరు? ఆన్సర్ నికరగువా. వీటిలో రన్నరప్లు ఆంటోనియా ఫోర్సిల్డ్ థాయిలాండ్, మొరయా విల్సన్ ఆస్ట్రేలియా. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024లో మొదటిసారిగా ఏ క్రీడ పరిచయం చేయబడుతుంది? ఆన్సర్ క్వాష్. ఇండియన్ రైల్వే కాన్ఫరెన్స్ అసోసియేషన్ రైల్వే స్టేషన్కి అయోధ్య జంక్షన్గా ఏ రైల్వే స్టేషన్కి
అయోధ్య జంక్షన్గా పేరు మార్చింది? ఆన్సర్ అయోధ్య తామ్. గంగా నదిపై 4.56 కిలోమీటర్ల పొడవున కొత్త వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఏ రాష్ట్రంలో ఆమోదం తెలిపింది? ఆన్సర్ బీహార్. భారతదేశపు మొదటి ఏఐ సిటీగా ఏ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు? ఆన్సర్ లక్నో, నవాబుల నగరం. ఇటీవల ఎవరికి మరణానంతరం వీరచక్ర పురస్కారం లభించింది? ఆన్సర్ లెఫ్టినెంట్ వైస్ అడ్మిరల్ బెనోయ్ రాయ్. జేవియర్ మిలే ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ అర్జెంటీనా. గిరిజనుల సంక్షేమం కోసం ఎంత మొత్తం వ్యయంతో అమలు చేసే పిఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ 2023 నవంబర్ 15న ప్రారంభించారు? ఆన్సర్ 24,000 కోట్ల రూపాయలు. బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రారంభించారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్. పోప్స్ మ్యాగజిన్ 15 మందితో విడుదల చేసిన 17వ ఆసియా దాతృత్వ హీరోల జాబితాలో చోటు దక్కించుకున్న 3 భారతీయులు ఎవరు? ఆన్సర్ నందన్ నీలేకని, కేపీ సింగ్ దేవ్, నిఖిల్ కామత్. 2024 టీ20 ప్రపంచ కప్నకు అర్హత సాధించిన 2 ఆఫ్రికా దేశాలు ఏవి? ఆన్సర్ నమీబియా, ఉగాండా. వ్యవసాయం, రవాణా, మైనింగ్, నిర్మాణ రంగం లాంటి వాటిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి నివారణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనకు 2023 నవంబర్ 27 నుండి 30 వరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో సదస్సు ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ సిడ్నీ. కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరిని నియమించింది? ఆన్సర్ అరవింద్ పనగారియా. నెక్స్ట్ క్వశ్చన్. ముందస్తు విపత్తు హెచ్చరికల కోసం రాహత్ వాణి కేంద్రం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. స్వదేశ్ దర్శన్ 2.0 పథకంలో ఇటీవల ఏ వన్యప్రాణుల అభయారణ్యం చేర్చబడింది? ఆన్సర్ డెబ్రిగర్ వన్యప్రాణుల అభయారణ్యం ఒడిశాలోని బర్గర్ జిల్లాలో ఉంది. కడియాల్ చీరలు ఇటీవల జిఐ ట్యాగును పొందిన ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రాక్టీస్ క్వశ్చన్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.